ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన చిలకలూరుపేటకి సెకండ్ బైపాస్ ఉంది. ఆ బైపాస్ గురించి తెలుసుకుంటూ మనం డైరెక్ట్గా విజువల్స్ అయితే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనందరూ తెలిసిందే కదా, మన నగరికల్ నుంచి చీరాల ఓడరే వరకు నేషనల్ హైవే 167 కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఈ హైవేలో 2 ప్యాకేజ్లు అయితే ఉన్నాయి. ప్యాకేజ్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ప్యాకేజ్ 1 అనేది స్టార్ట్ అయిపోయి కొంచెం పెండింగ్ వర్క్స్తో పెండింగ్ అయితే ఉంది. అది మన పేరాల దగ్గర బ్రిడ్జ్, అదే మీకు ఆల్రెడీ చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది. అండ్ తర్వాత మన చిలకలూరుపేట ఉంది కదా, చిలకలూరుపేట దగ్గర సెకండ్ బైపాస్ దగ్గర మనకి ఫస్ట్ బైపాస్తో కనెక్ట్ అవుతున్న ఇంటర్చేంజ్ కూడా పెండింగ్ ఉంది. ఈ రోజు వీడియోలో మనం అయితే ఆ పెండింగ్ ఉన్న వర్క్ని చూడబోతున్నాం అనమాట, ఎగ్జాక్ట్గా చిలకలూరుపేట దగ్గర. అలానే చిలకలూరుపేట సెకండ్ బైపాస్ని పసుమూరు నుంచి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి దాకా వెళ్తామంటే మన బైపాస్ ఉంది కదా, చిలకలూరుపేట బైపాస్, ఆ బైపాస్లో ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ దాకా వెళ్ళి కంప్లీట్ వర్క్స్ని అయితే మనం చూస్తాం. సో మరి ఇప్పుడు మ్యాప్ వేలో చూద్దామా, మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నామో తెలుసుకోవడానికి. చలో ఇక మనం మ్యాప్ వేలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నకరికల్ నుంచి చీరాల ఓడరే బీచ్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167A. ఈ హైవే మన చీరాల బీచ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మన చిలకలూరుపేట ఉంది కదా, చిలకలూరుపేట బైపాస్ దగ్గర వరకు ప్యాకేజ్ 1. ఈ ప్యాకేజ్ 1లో మనకి ఆల్మోస్ట్ చాలా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మీకు నేను ఆల్రెడీ చూపించాను. అండ్ అలాగే మన ఓడరే బీచ్ నుంచి ఎగ్జాక్ట్గా మన పసుమూరు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, చిలకలూరుపేట సెకండ్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ దాకా కంప్లీట్గా రోడ్డు ఎలా జరిగింది కూడా చాలా క్లియర్ చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియోస్ ఉంటే చూసేయచ్చు. ఈ హైవేలో సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మన చిలకలూరుపేట నుంచి శ్రీరాంపురం అంటే నకరికల్ దాకా ఉంటుంది. అండ్ ఈ హైవే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే ఈ హైవేలో ప్యాకేజ్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. డీపీఆర్ స్టేజ్లో ఉందన్నారు. అండ్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కొన్ని చోట్ల అవ్వలేదన్నారు. అది కూడా నేను తొందరలో కనుక్కొని ఫుల్ వీడియో చేస్తాను. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఈ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ కదా, సెకండ్ బైపాస్, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి మన బొప్పేట దగ్గర ఇంటర్చేంజ్ ఉంది కదా, బైపాస్ దగ్గర చిలకలూరుపేట బైపాస్ దగ్గర, ఈ బైపాస్ దాకా వెళ్ళి మనం కంప్లీట్గా ఇంటర్చేంజ్ని ఈ మధ్యలో జరిగిన వర్క్ని కంప్లీట్గా చూస్తాం. ఈ మధ్యలో వెళ్తున్నప్పుడు మనకు ఒక వే అయితే వస్తుంది అడ్డంగా, అది పసుమూరు నుంచి గుదేవారపాలెం, అనంతవరం, అలా తాతపూడి దాకా వెళ్ళే రోడ్డు. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఈ విజువల్స్ అని చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ వేలో చాలా క్లియర్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేస్తున్నాం అనేది చూపించాను. సో ఇప్పుడు కంప్లీట్గా విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే చాలా క్లియర్గా ఉంది. స్ట్రైట్గా వెళ్ళి చిలకలూరుపేట, రైట్కి వెళ్తే పసుమూరు అని చెప్పి ఆ బస్సు వెళ్తుంది చూసారా, అలా రైట్కి వెళ్ళామంటే పసుమూరు, ఇంకా ముందుకు వెళ్తే చిలకలూరుపేట వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళినా కూడా చిలకలూరుపేట బైపాస్లో వెళ్తాం. అలా వెళ్ళి మనం చిలకలూరుపేట బైపాస్లో కాకుండా డైరెక్ట్గా హైవేలో వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్ళాక ఆ హైవే ఎలా ఉంటుందో కూడా మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం మనం అయితే చిలకలూరుపేట సెకండ్ బైపాస్లో ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనమైతే లెఫ్ట్కి వెళ్ళామనుకోండి అనంతపూడి, అలా తాతపూడి వెళ్తాం. అలాగే గుదేవారపాలెం కూడా వెళ్తాం. రైట్కి వెళ్ళామనుకోండి మనమైతే పసుమూరు వెళ్తాం. ఆ రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ రూట్ వెళ్ళి నేషనల్ హైవే సెక్షన్తో కనెక్ట్ అవుతుంది సింగిల్ రౌండ్ ఇంటర్చేంజ్ ద్వారా. ఆ ఇంటర్చేంజ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ మీకు ఆ ఇంటర్చేంజ్ గురించి ఇంకా డీటెయిల్ తెలియాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కంప్లీట్గా లెఫ్ట్లో రైట్లో మనకు తెలిసిందే కదా, మొత్తం బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ అక్కడక్కడ చెట్లు చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే రైట్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అదంతా కూడా పసుమూరు చిలకలూరుపేట ఊరు. ఆ ముందున మనకి అండర్ పాస్ ఉంటుంది అనుకున్నాం, కానీ అండర్ పాస్ అయితే లేదు, ఒక వే అయితే ఉంది. ఆ వే మనం చూస్తున్నట్లయితే అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే మీకు చెప్పినట్టుగానే మన గుదేవారపాలెం, అనంతపూడి, అలా నేషనల్ సెక్షన్లో తాతపూడి దాకా వెళ్తాం. అక్కడ బోర్డు కూడా ఉంది గ్రీన్ కలర్లోని, మీకు కనిపిస్తుంది అనుకుంటున్న బోర్డు లెఫ్ట్ సైడ్లోని. అండ్ రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ మన పసుమూరు వెళ్తాం. యాక్చువల్గా నేను ఇక్కడ అండర్ పాస్ ఉంటుంది అనుకున్నాను, కానీ అండర్ పాస్ అయితే లేదు, కంప్లీట్గా మెయిన్ రోడ్కి వచ్చింది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే హైవేలో వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్డంగా ఏమైనా వెహికల్స్ వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో అందుకే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది ఆ ప్లేస్లోని. అండ్ ఇగో ఇక్కడ కూడా ఇంకొక వే అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం అయితే సేమ్ ఆ రూట్ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి నేషనల్ హైవే 16 పాత రోడ్ అయితే వస్తుంది. ఇంతకుముందు ఒక హైవే ఉండేది కదా, ఆ హైవే చిలకలూరిపేట మీద వెళ్ళేది, అది నేషనల్ 16. బట్ ఇప్పుడు నేషనల్ 16కి కొత్తగా బైపాస్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చిలకలూరిపేట దగ్గరలోని. సో ఇప్పుడు ఆ బైపాస్లో మనం వెళ్ళిపోవచ్చు. ఈ హైవే డైరెక్ట్గా వెళ్ళి ఆ బైపాస్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. మరి మీరు ఈ వీడియోని ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను నా వీడియోస్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా, మీకు ఇంకొక వే అయితే కనిపిస్తుంది. ఇది పొలంలోకి వెళ్ళడానికి, ఇంకా ఆ చుట్టుపక్కల నుండి చిన్న చిన్న గ్రామాలను కనెక్ట్ చేయడానికి. ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారా, పొలాన్ని దున్నుతున్నారు, అది మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా చిన్న బాటలా ఉంది. లెఫ్ట్ సైడ్కి వే అయితే ట్రాక్టర్లో వెళ్తాయి, కార్లో వెళ్ళడం కొంచెం కష్టమే. అండ్ ఈ రూట్లో హెవీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఈ రూట్లో వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే అక్కడ మన నేషనల్ సిస్టమ్ దాకా వెళ్తాం, అక్కడ కొంచెం ఇబ్బంది పడాలనుకుంటా ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి. అందుకే ఈ హైవేలో ట్రాఫిక్ అయితే లేదు. అండ్ అలానే ఈ హైవే ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఈ రూట్లో ఒకవేళ వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇంకా మీరు లెఫ్ట్లో చూసినట్లయితే మీకు ట్రాక్టర్ వెళ్తున్నట్టు కనిపించి ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే ఆల్మోస్ట్ కనిపిస్తున్న వెహికల్స్ కొన్ని ఇప్పుడు కార్లు అయితే వెళ్తున్నాయి, జమ్ 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 అని వెళ్తున్నాయి. ఈ రూట్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా ఇంక రైలింగ్స్ ఫిక్స్ చేయలేదు. రైలింగ్స్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. కుక్కలు కానీ లేకపోతే పశువులు కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే నేషనల్ హైవే 16 పాత రోడ్డు ఉంటుంది కదా, చిల్లూరుపేట మీదకి వెళ్ళేది, అక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు బైపాస్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా NH16 కాస్త అటు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ తెచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఇంటర్చేంజ్లు ఇచ్చారనమాట. అండర్ పాస్ ఇచ్చి అండర్ పాస్ నుంచి ఆ హైవే వెళ్తుంది, అండ్ పైనుంచి ఈ హైవే అయితే వెళ్తుంది. అండ్ లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ అయితే వచ్చాయి. దీన్ని స్లిప్ రోడ్స్ కూడా అంటారు. ఈ రోడ్స్ నుంచి మనం ఆ హైవేలోకి అయితే కనెక్ట్ అవుతాం. ఈ హైవేలో కూడా చాలా ట్రాఫిక్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, కంప్లీట్గా మొత్తం వెహికల్స్ ఎలా వెళ్తాయి అనేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అలా మనం ముందుకు వెళ్తే వే అయితే లేదు, ఎందుకంటే అక్కడ ఇంటర్చేంజ్ పెండింగ్ వర్క్లో ఉంది కాబట్టి. మీకు ఇంకా క్లియర్గా ఇంటర్చేంజ్ చూపించడానికి నేనైతే వెనక్కి వెళ్తున్నాను. సో చూస్తారు కదా ఇంటర్చేంజ్ ఎలా ఉందనేది. సో అండర్ పాస్లో నుంచి మనకి వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. అలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఇంకా అలా చాలా ఊర్లు అయితే వెళ్ళొచ్చు. అలానే హైదరాబాద్ కూడా మనం ఆ రూట్లో వెళ్ళొచ్చు. ఎలా అంటే మెదర్మెట్ల దాకా వెళ్ళి మెదర్మెట్ల నుంచి రైట్ తీసుకున్నామంటే అలా అద్దంకి నుంచి నార్కెట్పల్లి నుంచి అలా మనం డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి రోడ్డు ఒక రోడ్తో ఒక రోడ్డు కనెక్ట్ అయి ఉంటుంది. హైవే కూడా అలానే ఒక హైవేతో ఇంక హైవే కనెక్ట్ అయి ఉంటుంది. ఏ హైవేలో ఎలా వెళ్ళాలని తెలిస్తే మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కడ దాకా ఉందో అక్కడి వరకు. అలానే మీకు చాలా క్లియర్ తెలియాలంటే ఇండియాలో మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏ హైవేతో ఏ హైవే కనెక్ట్ అవుతుందో తెలిస్తే. ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్స్ వచ్చాయి, కానీ అప్పట్లో గూగుల్ మ్యాప్స్ ఉండేవా? మ్యాప్స్ లేకుండా ఎలా వెళ్ళేవాళ్ళం, రూట్స్ గుర్తుపెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మ్యాప్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నేషనల్ హైవే 16 చెర్కల్ రోడ్ బైపాస్. ఇక్కడ మనకి ఈ పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఇంటర్చేంజ్ దగ్గర మెయిన్ అక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే అవ్వాలి. ట్రాఫిక్ ఎక్కువ అవడంతో అక్కడ వర్క్ అయితే స్లోగా అవుతుంది, లేకపోతే ఈ పాటికి ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు నేను మీకు ఇంటర్చేంజ్ని చాలా క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఒక సర్కిల్లా ఉంటుంది, ఒక ట్రంపెట్ లాగా. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. చూసారా, మీకు కనిపించిందా సర్కిల్ ఎలా ఉందనేది? కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకటే సర్కిల్ ఉందన్నమాట, ఇంకొక సర్కిల్ లేదు. రెండు వెహికల్స్ వెళ్తాయా, ఒక వెహికల్ వెళ్తుందా, ఎలా వెళ్తుందో నాకైతే అసలు అర్థం కాలేదు. బట్ చూద్దాం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది. అండ్ ఇటు వెళ్ళామనుకోండి, చెప్పినట్టుగానే మీకు అటు నెల్లూరు వైపు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్కి వెళ్ళామంటే విజయవాడ వైపు వెళ్ళొచ్చు, అలాగే గుంటూరు కూడా వెళ్ళొచ్చు. సో మళ్ళీ నేనైతే వెనక్కి వస్తున్నాను. వెనక్కి వస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా మనకి మధ్యలో ఎలాంటి పెండింగ్ వర్క్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు. మనమైతే ఆ పాత హైవే ఉంది కదా, పాత హైవే దాకా ఈజీగా వచ్చేయచ్చు. అక్కడ నుంచి ఆ హైవేలో ఎంటర్ అయ్యి అటు చిలకలూరిపేట లేదా ఇటు మన నెల్లూరు, ఒంగోలు అటువైపు కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఎలా వెళ్తారనేది మీ ఇష్టం, కానీ వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ సేఫ్గా వెళ్ళండి. సేఫ్ స్పీడ్లో వెళ్ళండి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ రోడ్ దాకా వస్తాం. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ ఎలా ఉందనేది. అండ్ అలాగే ఈ ఫ్లైఓవర్లో అండర్ పాస్ అయితే వచ్చింది, అండర్ పాస్ నుంచే ఆ హైవే అయితే వెళ్తుంది. సో ఇటు మనం చూస్తున్నట్లయితే చిలకలూరిపేట, అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫ్లైఓవర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మరి వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ మీకైతే మన నేషనల్ హైవే 167 లోని
ఎగ్జాక్ట్గా నకరికల్లు నుంచి చీరాల దాకా వేస్తున్న ఈ హైవేలో చిలకలూరుపేట నుంచి ఎగ్జాక్ట్గా చీరాల వాటర్ బేస్ వరకు కంప్లీట్గా మొత్తం చూపించాను. చాలా చాలా పార్ట్లుగా ఉంటుంది వీడియో అయితే. ఆ పార్ట్స్ని కలిపి ఒక ప్లేలిస్ట్గా పెడతాను. మీరు చూడాలనుకుంటే అన్ని చూసేయచ్చు అండ్ కంప్లీట్గా వర్క్ స్టాటస్ అనేది తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మాత్రం మీకు ఎగ్జాక్ట్గా మన చిలకలూరుపేట సెకండ్ పేపర్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, పసుమర్రు దగ్గర నుంచి కంప్లీట్గా మీకు మన బైపాస్ ఉంది కదా, చిలకలూరుపేట బైపాస్, ఆ బైపాస్లో ఇంటర్చేంజ్ దాకా వర్క్ జరుగుతుందని చాలా చాలా క్లియర్ చూపించాను. అండ్ అలాగే ఆ ఇంటర్చేంజ్ వర్క్ ద్వారా పెండింగ్ ఏమో చూపించాను. తర్వాత నేషనల్ 16 ఎలా కనెక్ట్ అవుతుంది చూపించాను. అలానే మన పాత చిలకలూరుపేట రోడ్ ఉంది కదా, దానికి కూడా ఎలా కనెక్ట్ అవుతుంది చూపించాను. సో మరి వీడియో అనేది మీరే కామెంట్లో తెలియజేయాలి. నేను వీడియోని ఎక్కడ రన్ చేస్తున్నాను తెలుసుగా. ఏం చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.